ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. అవునండి, అనేక సార్లు మన జీవిత యాత్రలో మనము దేవుని ఆత్మచేత కాక మన సొంత ఆలోచనల చేత మనం నడిపించబడుతూ ఉంటాం. అందుకే అనేక సార్లు నష్టాలు, కష్టాలు చవిచూస్తూ ఉంటాం. అయితే మన జీవితంలో మన సొంత ఆలోచనల చేత కాక ప్రభు ఆత్మచేత మనం నడిపించబడితే మనం చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. ఏ పని ప్రారంభించాలన్నా మొట్టమొదట ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభు సన్నిధిలో ఒక వాగ్దానం తీసుకొని, ప్రభు మాట చొప్పున మనం అడుగు ముందుకు వేసినట్లయితే ఆయనే చివరి వరకు, గమ్యం చేరే వరకు నడిపిస్తాడు. కనుక మన సొంత ఆలోచనల చేత మనం నడిపించబడక దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు మనం అందరము దేవుని కుమారులు, కుమార్తెలై ఉంటాం. కనుక దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.